రంగయ్య ఊరిలో అందరితో మంచి అనిపించుకున్న సామాన్య రైతు. పౌరుషం ఎక్కువ, కాని కూతురంటే ప్రాణం. కాంతమ్మ ఇంటి బాధ్యతలను భుజాన వేసుకునే ఇల్లాలు. కాస్త నోరున్న మనసు వెన్న. లక్ష్మి ఇంటర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటుంది. అనుకోగల అమ్మాయి. రంగయ్య పొలం పనుల్లో బిజీగా ఉండగా ఇంట్లో కాంతమ్మ కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతుంటుంది. ఆ కాలంలో పెళ్లి సంబంధం వచ్చిందంటే ఊరంతా ఒక పండుగలా ఉండేది. బంధువుల రాకలు, పిండి వంటల వాసనలతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. పక్క ఊరి నుంచి ఒక మంచి సంబంధం వస్తుంది. అబ్బాయి పట్నంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని విన్న రంగయ్య సంతోషిస్తాడు. పెళ్లిచూపుల ఘట్టం, మొహమాటాలు, లక్ష్మి సిగ్గుతో కాఫీ కప్పు పట్టుకుని రావడం వంటి సన్నివేశాలతో సాగుతుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకున్న సమయంలో కట్నకానుకల విషయంలోనో లేదా మరోవైపు రంగయ్య తనకున్న కొద్దిపాటి పొలాన్ని తాకట్టుపెట్టి అయినా సరే కూతురికి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా గుండెనిండా తృప్తితో రంగయ్య తన కూతుర్ని అత్తారింటికి పంపడంతో కథ సుఖాంతమవుతుంది.